వెల్కమ్ టు A9 టీవీ. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా కలెక్టర్ ప్రకాశం భవన్లో జరిగిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమ సచివాలయం గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, జిల్లా కలెక్టర్ తవేం అన్సారియా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తమ ప్రభుత్వం ఆదివాసీల సంక్షేమానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని, వారి అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. అంతకుముందు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి స్వామికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. పడిన విషయం వాస్తవికం. గత ప్రభుత్వంలో మనం విద్యా ఉద్యోగాల్లో అందరినీ ప్రోత్సహించడం జరిగింది. ఈ రోజు ఆశ్రమ పాఠశాల కావచ్చు, గురుకుల పాఠశాల కావచ్చు, ఆ రోజు మన ఎన్టీఆర్ గారు గత ప్రభుత్వాల్లో వేసినటువంటి బీజం అనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. కానీ ఈరోజు పెద్దలు మాట్లాడుతూ ఆ పాఠశాలలో ఉన్నటువంటి సౌకర్యాలు లేని వాటి యొక్క పరిపాలన లోపాల గురించి నిర్దేశించడం జరిగింది. వీటన్నింటినీ కూడా ఈనాటి ప్రజాప్రభుత్వం సరిదిద్దుతుందని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కొత్త ఉదాహరణగా మాల్యాద్రి గారు, లక్ష్మీ గారు చెప్పారు. ఆ రోజు మా పెద్ద రామచంద్ర గారు మంత్రిగా ఉన్నప్పుడు ఆశ్రమ పాఠశాల 19లో తీసుకొస్తే 2017 చివరిలో 5 కోట్ల పెట్టాను గురుకుల పాఠశాల ఆశ్రమ పాఠశాలకు మంజూరు చేయించి
గతంలో దూరం చేశారు. త్వరలో ఈ పథకాన్ని తిరిగి పునఃప్రారంభిస్తామని మేము తెలియజేస్తున్నాం. ఇదే కాదు, గతంలో ఉన్నటువంటి చాలా పథకాలు ఏవైతే రద్దు గురయ్యామో వాటన్నింటినీ కూడా తిరిగి ప్రారంభిస్తామని తెలియజేస్తున్నాం. ఆ రోజు అల్లూరి సీతారామరాజు మన గిరిజనులకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి పోరాట స్ఫూర్తి, తెగువ, ధైర్య సాహసాలు వాటిని మనం ముందుకు తీసుకెళ్ళాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో మనకి ఇచ్చినటువంటి ప్రత్యేక హక్కులు ఈ రోజు ప్రభుత్వం వాటి యొక్క కృషి వలన ఈ రోజు మనం అన్ని విధాలు పొందుతున్నాం. అయినప్పటికీ కూడా ఈ రోజు ఇంకా ముందుండాలి. అక్షరాస్యత చూసుకుంటే మన జిల్లాలో చాలా తక్కువగా ఉన్నాం. జిల్లా జనాభాలో 3.8% నుండి ఈరోజు అక్షరాస్యతలో చూసుకుంటే సగటున గిరిజనులు 52-53% ఉన్నారు. ఈ అక్షరాస్యత శాతం బాగా పెరుగుకోవాల్సిన అవసరం ఉంది. చదువుకున్నప్పుడే మనం అన్ని రంగాల్లో వృద్ధి చెందుతాం. ఈ రోజు కూడాను బాల్య వివాహాలు, తీవ్ర రక్తహీనత, ఇంట్లో కాన్పులు, ఈరోజు డోలీల పరిస్థితి మీ అందరికీ గుర్తుంది. గత ప్రభుత్వంలో 14-19 నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు స్కూటర్ అంబులెన్స్ తీసుకొచ్చారు. ఏ ప్రాంతానికి అయితే అంబులెన్స్ వెళ్ళవో స్కూటర్ అంబులెన్స్ తీసుకొచ్చి గర్భిణీలు తీసుకొస్తే ఈరోజు అవన్నీ కూడా మరుగులు పడేసినటువంటి పరిస్థితి. తిరిగి చేసే వాటిని మరింతగా అంబులెన్స్ సేవలు తీసుకురావడం, వైద్య సదుపాయాలు పెంచడానికి ఈ రోజు ప్రభుత్వం కృషి చేసి తెలియజేసుకుంటూ ఎస్టీ కార్పొరేషన్లో పూర్తిగా నిర్వీర్యమైపోయి పూర్తిగా పక్కలో పట్టుకొని ఈ రోజున సాగుకు వచ్చేసరికి 100% మనం విద్యుత్ సేద్యానికి ఇచ్చాం. ఆ రోజున లక్ష ఇచ్చాం. ఆ తర్వాత 90%తో అటవీ ఉత్పత్తులు సేకరించి వాటిని అమ్మేటువంటి వాళ్ళకి 90% సబ్సిడీతో ఆ రోజు ప్రత్యేక సదుపాయంతో ప్రోత్సహించడం జరిగింది ఆ ప్రభుత్వంలో. గత ప్రభుత్వాలు వీటిని పక్కన పెట్టేశాయి. తిరిగి ఇవన్నీ కూడా మేము తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని మేము తెలియజేసుకుంటూ గతంలో అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకం ఉంది. ఆ పథకంలో పేరు మార్చారు, 3 ఏళ్ళు మూలన పెట్టారు, కానీ చాలా తక్కువ మందిని ప్రోత్సాహం ఇచ్చారు. మళ్ళీ తిరిగి యథార్థ స్థితిలో గతంలో ఇచ్చినటువంటి ఆర్థిక సహాయాన్ని పెంచి అంబేద్కర్ విదేశీ విద్యార్థి పథకాన్ని ఈనాటి ప్రజా ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉందని మేము తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిసారిగా గిరిపుత్రిక కళ్యాణ పథకం తీసుకొచ్చి ఆ రోజున ఆడపిల్లలకి ప్రోత్సాహంగా మనం ఇచ్చాం. గతంలో అది రద్దు పక్కకు పోయింది. తిరిగి ఇవి ఆలోచించినటువంటి 50,000 లక్ష రూపాయల పైగా పెంచి ఈ పథకాన్ని మేము త్వరలోనే అమలు పరిస్థితులను మేము తెలియజేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఆశ్రమ పాఠశాలలో హాస్టల్స్ లో సమన్వయం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. గిరిజన శాఖ మంత్రి గారు మన సంధ్యారాణి గారితో కూడా ఈ విషయాన్ని తీసుకెళ్ళి వారితో కూడా నేను చొరవ తీసుకొని ప్రత్యేకంగా అభివృద్ధి పనులను నడిపించేందుకు చర్యలు తీసుకుంటాం. ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. అన్ని కులాల్లో ఎవరైతే కొంతమందికి ప్రభుత్వం నుంచి ఫలాలు అందరేటువంటి కులాలు ఉన్నాయో వాళ్ళందరినీ గుర్తించి ఆర్థికంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా సాధికారత సాధించాలనే లక్ష్యంతో మా ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తుందని తెలియజేసుకుంటూ వరల్డ్ ట్రైబల్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లాస్ట్ July 4th రోజున ఇక్కడ శ్రీ అల్లూరి సీతారామరాజు గారు జయంతి ప్రోగ్రాం జరిగింది. దాంట్లో ఇక్కడ కొన్ని ట్రైబల్ రిలేటెడ్ సమస్యలు ఇక్కడ నా దృష్టికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్ వైపాల్, మార్కాపురం, తర్వాత ఇక్కడ ఒంగోలు పెట్టాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఒక ట్రైబల్ మ్యూజియం అనేది మన ఒంగోలులో పెట్టాలని ఇక్కడ చెప్పడం జరిగింది. అవి అన్నింటినీ కూడా మనం స్టేట్ గవర్నమెంట్ డైరెక్టర్కు మనం ఇక్కడ నుంచి ప్రపోజల్ పంపాము. దాన్ని కంటిన్యూస్గా ఫాలో అప్ చేస్తున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో తర్వాత ట్రైబల్ స్టూడెంట్స్, ట్రైబల్స్ పిల్లలకు ఆధార్ రిజిస్ట్రేషన్ చేయాలి అని చెప్పడం కూడా జరిగింది. దానికి ఎక్కడెక్కడ ట్రైబల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో అక్కడ ఆ ఏరియాని ఐడెంటిఫై చేసి అక్కడ మనకు ప్రత్యేక ఆధార్ సెంటర్ పెట్టడం కూడా జరుగుతుంది. మనం ఇప్పుడు కూడా 100% అందరు ట్రైబల్ స్టూడెంట్స్ కూడా ఆధార్ రిజిస్ట్రేషన్ అనేది మనం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు కూడా కొన్ని అంశాలు ఇక్కడ నా ముందు మాట్లాడిన వారు ఇక్కడ చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు
ప్రాసెస్ ఇక్కడ ప్రైవేట్ బిల్డింగ్ లో నడుస్తుంది. దానికి ఒక గవర్నమెంట్ బిల్డింగ్ మనము చేయాలని చెప్పడం జరిగింది. విధంగా కొన్ని ల్యాండ్ ఇష్యూస్ పట్టా ఇవ్వడంలో ఉన్న ఇష్యూస్ ని కొన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పాటు మనము జాయింట్ ఇన్స్పెక్షన్ చేసుకుని కొన్ని ల్యాండ్ ఐడెంటిఫై చేసి వారికి ఇవ్వాలి అని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ ఎక్కువ మంది మన డిస్ట్రిక్ట్ లో చూస్తే 88,000 ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. దాంట్లో ఎక్కువ మంది అంటే 50% యంగ్స్టర్స్ ఉన్నారు. వారందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇంపార్టెంట్. వారిని ఐడెంటిఫై చేసి వారికి కావాల్సిన స్కిల్స్ ని మనము వారికి ఇంపార్ట్ చేయాలి. తరువాత ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయాలి అని. సో ఇప్పుడు ఇవి అన్నింటినీ కూడా మనము నోట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకు డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ ఇష్యూస్ ని మనం చేయగలుగుతాము వెంటనే అది చేసేస్తాము. కొన్ని అంశాలు కొన్ని విషయాలు